మన ఊరి ముచ్చటకు స్వాగతం. జాతీయ ఒడ్డెర సంఘం అధ్యక్షునిగా ఎన్నికై మొట్టమొదటిసారిగా బాన్సువాడ మున్సిపల్ పట్టణ కేంద్రంలో గల రాష్ట్ర వ్యవసాయ సలహాదారులు మాజీ శాసనసభాపతి బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి యొక్క స్వగృహానికి మర్యాదపూర్వకంగా విచ్చేసి తనకు రాష్ట్ర అగ్రో చైర్మన్ కాసుల బాలరాజుకు బుడిమి మాజీ పిఎస్ఏ చైర్మన్ జాతీయ ఒడ్డెర సంఘం అధ్యక్షులు శ్రీ పిట్ల శ్రీధర్ శాల్వాలతో పూలదండలతో బుకేలతో ఘనంగా ఆయన సన్మానించారు. దీనితో పాటు తనకు చిన్ననాటి నుండి తన గురువు గారు చెప్పిన వాటిని తూచా తప్పకుండా చేయడంతో భవిష్యత్తులో అంచెలంచెలుగా ఎదుగుతూ ఉన్నత శిఖరాలను అధిరోహించడం ఆశ్చర్యకరమని ఆయన అన్నారు. అనంతరం ఆయన యొక్క ఆశీర్వాదము తీసుకోవడం జరిగిందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా శిష్యుడైన పిట్ల శ్రీధర్ను ఆప్యాయతతో దగ్గరకు తీసుకొని హత్తుకొని ఆయనను అభినందించారు. దీనితో పాటు ప్రత్యేక శుభాకాంక్షలను తెలియజేశారు. దీనిలో భాగంగా జాతీయ ఒడ్డెర సంఘం అధ్యక్షునిగా ఎన్నికైన పిట్ల శ్రీధర్, రాష్ట్ర ఒడ్డెర సంఘం అధ్యక్షుడిగా ఎన్నికైన పల్లెపు శివకుమారులు నూతనంగా ఎన్నికైన తరుణంలో కర్ణాటక రాష్ట్రంలోని చిత్రదుర్గలో ఒడ్డెరుల కులగురువు శ్రీ ఇమ్మడి సిద్ధరామేశ్వర స్వామిని దర్శించుకొని ఆశీర్వదించుకోవడం జరిగిందని అన్నారు. స్వామివారి పుట్టినరోజు సందర్భంగా స్వామివారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసి శాలువాతో బొకేలతో మెమెంటోలతో ఘనంగా సన్మానించారు. కర్ణాటక రాష్ట్ర బీసీ వెల్ఫేర్ మినిస్టర్ శ్రీ శివరాజ్ ఎస్ తంగేడి గారిని కలిసి శాలువాతో సన్మానించి ఘనంగా సన్మానించారు. దీనితో పాటు కర్ణాటక రాష్ట్రంతో పాటు ఇతర రాష్ట్రాలతో ఎదుర్కొంటున్న సమస్యలపై పలు రాష్ట్రాల ఒడ్డెర నాయకులతో చర్చించడం జరిగిందని వారు అన్నారు. అనంతరం కర్ణాటక, కేరళ రాష్ట్రాల నుండి కాక తిమ్మాపూర్ గ్రామం నుండి జాతీయ ఒడ్డెర సంఘ అధ్యక్షులు శ్రీ పిట్ల శ్రీధర్ స్వగృహానికి విచ్చేసి నూతనంగా ఎన్నికైన సందర్భంగా ఆయనను పూలదండలతో, శాలువాలతో, బొకేలతో, మెమెంటోలతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో కామారెడ్డి జిల్లా మాజీ రైతు బంధు అధ్యక్షులు అంజిరెడ్డి, మాజీ జెడ్పీటీసీ గోపాల్ రెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ గంగాధర్, మాజీ ఎంపీపీ ఎజాజ్, నార్ల సురేష్, గురు వినయ్, నార్ల రవీందర్, మాజీ కౌన్సిలర్ లింగం, అజీం, నర్సనాచారి, నరేష్, శివరాత్రి శ్రీనివాస్, గణేష్, పీట్ల వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు.